రైట్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. కాళేశ్వరం నివేదిక అంశంలో కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారించింది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చేమి కూడా సిబిఐ విచారణ ఆపాలని కూడా ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం నివేదికపై హైకోర్టును ఆశ్రయించారు. ఆదివారం మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే రెగ్యులర్ పిటిషన్ల లాగే ఆ పిటిషన్ కూడా విచారిస్తామని హైకోర్టు తెలిపింది. మంగళవారం ఉదయం 10:30 విచారణ చేస్తామని స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం నివేదిక అంశంలో కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారించింది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించలేమని, ఇక సిబిఐ విచారణ ఆపాలని కూడా ఆదేశించలేమని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం నివేదికపై హైకోర్టును ఆశ్రయించారు. ఆదివారం మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే రెగ్యులర్ పిటిషన్ లాగే ఆ పిటిషన్ కూడా విచారిస్తామని హైకోర్టు తెలిపింది. మంగళవారం ఉదయం 10:30 విచారణ చేస్తామని స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.